రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ తన శక్తిని చాటుకుంటుందని నాయకులు పేర్కొన్నారు. అంటే రాజకీయాల్లో ఇప్పుడు కొత్త యువతరం అడుగుపెట్టిందని, అంటే యువశక్తి అడుగుపెట్టిందని, అంటే వాళ్ళు బహుశా నారా లోకేష్పై ఆశలు పెట్టుకున్నట్లు మనకు ఈజీగా తెలుస్తుంది. అట్లాగే రాష్ట్ర భవిష్యత్తు కోసం యువ నాయకత్వం అవసరమని వాళ్ళు ఇండైరెక్ట్గా చెప్పడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే, చాలా రోజుల నుంచి భారతరత్న అవార్డు ఎన్టీఆర్ రామారావు గారికి ఇవ్వాలని అంటే ఈ సభలో నిర్ణయాలు తీసుకున్నట్లు ఇది ఒక పెద్ద నిర్ణయం అవుతుందన్నమాట. అట్లాగే తెలుగుదేశం పార్టీ స్థాపించిన సమయంలో సామాన్య ప్రజలే ఎన్టీఆర్కు అండగా నిలిచారని, అంటే మొత్తం మీద కార్యకర్తలు ముందు నుంచి తెలుగుదేశం పార్టీకి వాళ్ళకి ఇబ్బంది ఉన్నా, ఎన్ని కేసులు పెట్టినా, ఎంత ఇబ్బందులు పెట్టినా వాళ్ళు పార్టీకి బాగా పనిచేస్తారని, వాళ్ళు కార్యకర్తలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలని, అంటే కార్యకర్తల జోలికి వస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము అన్నట్లు ఇండైరెక్ట్గా. చివరగా వీళ్ళు ఏంటంటే అభివృద్ధి, అంటే హైదరాబాద్ను ఎట్లయితే చంద్రబాబు గారు అంతర్జాతీయ సంస్థలను తీసుకొచ్చారో ఆ టైప్లో ఇక్కడ కూడా, అంటే మన అమరావతికి కూడా ఎక్కువ అభివృద్ధి జరుగుతుంది. తద్వారా యువత దృష్టి ఇక్కడ యువత దృష్టి పడుతుంది. అంటే మొత్తం మీద అభివృద్ధి జరుగుతుంది. అభివృద్ధికి మళ్ళీ మనకు ప్రజలు పట్టం కడతారు అన్నట్లు వీళ్ళు అభిప్రాయపడ్డట్లు ఫైనల్లో సభలో ముగింపు దశలో వీళ్ళు ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తుంది.